ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం కర్లపాలెం పునరావాస కాలనీలో 1,10,00,000 రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 R&R కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి ఇప్పించడంతో పాటు 28 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. కర్లపాలెం పాఠశాలను 7వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసి క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కుటుంబంలో ఎవరు కూడా చదువుకు దూరంగా ఉండకూడదు, ప్రతి పేదవాడి కుటుంబంలో అందరూ కూడా విద్యావంతులు అవ్వాలని చెప్పి గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మన అధికారులకు కూడా తెలుసు. మీ అందరికి కూడా ఏ పేద విద్యార్థి కూడా చదువు దూరం కాకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో, ముఖ్య లక్ష్యంతో ఈరోజు తల్లికి వందనం ఏ గ్రామంలో పోయినా ఆ తల్లిదండ్రులు సంతోషం చూస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే వాళ్ళ తలరాత్రులు వాళ్ళ కుటుంబాలు బాగుపడితేనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ తల్లికి వందనం ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి గమనించాలని, అలాగే ఈరోజు ఈ కాలనీకి వస్తే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మనందరి కలల కోరిక రామాయపట్నం పోర్టు, ఆ పోర్టు త్యాగం చేసినటువంటి కర్లపాలెం, మొండివారిపాలెం, ఆవులవారిపాలెం ఈ గ్రామాలందరినీ కూడా మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంత వాసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెబుతా ఉన్నామంటే ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రాన్ని నమ్ముకొని సముద్రం పక్కనే వాళ్ళు జీవిస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ త్యాగాలను మనం గుర్తించాలని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. ఈ లేఅవుట్ ఈ రోజు ఇంత సంతోషంగా మీ అందరూ కూడా ఫ్యామిలీలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారంటే గత ప్రభుత్వంలో అనేక కేసులు వేసున్నా ఎవరు కూడా ఆనాటి ఉన్న నాయకులు ఈ కేసులు జోలికి పోలేదు. ఖాళీలు చేయించారు కానీ గ్రామాలు వాళ్ళకి మళ్ళా మనం పునరావాసం ఏ విధంగా కల్పించాలి, కల్పిస్తేనే వాళ్ళ మనోభావాలు మనం దెబ్బతీయకుండా ఉండడం అవుతామనే ఆలోచన ఆ రోజు ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ కాస్టులు పెంచి నేనే స్వయంగా మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మీ సెక్రటరీ ఎవరైతే మాట్లాడబోడు సిఇఓ సెక్రటరీ దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళకి తగిన న్యాయం చేస్తేనే ఈ రోజు ఈ లేఅవుట్ ఇంత అందంగా తయారైందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కూడా చేయలేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇక్కడే ఆవులవారిపాలెం, ముండువారిపాలెం గ్రామాల్లో కూడా అనేక మౌలిక వసతులు పెండింగ్ పెట్టారు గత ప్రభుత్వంలో. నేను వచ్చిన తర్వాత కంపల్సరిగా ఏవైతే వాళ్ళు మనల్ని నమ్మి ఊర్లు ఖాళీ చేసి వచ్చారో వాళ్ళకి మౌలిక వసతులు కంపల్సరిగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి శ్మశానాలు కంప్లీట్ అయినాయి. తర్వాతనే కాంపౌండ్ వాల్స్ కానీ ఆ బ్యాలెన్స్ రోడ్లు కూడా మళ్ళా ఈ కర్లపాలెం గ్రామానికి ఆ రోజు కనీసం లేఅవుట్ ల్యాండ్ అయినా చూశారు కానీ మళ్ళా శ్మశానానికి ల్యాండ్ లేకపోతే సోదరు నరసింహ ఇక్కడే ఉన్నాడు, రేట్లు కాడికి బ్యాలెన్స్ చేసి సబ్ కలెక్టర్ గారు ముందు స్వయంగా ఆయనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను అనేక సార్లు సబ్ కలెక్టర్ చెప్తే మీకు ఈరోజు శ్మశానం ఏర్పాటు అయిందంటే ఈ ప్రభుత్వం ఎటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మొన్న వచ్చారు రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ధర్నాలు. వాళ్ళకి ఈ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడే అర్హత కూడా ఈ వైసీపీ నాయకులకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కనీసం మౌలిక వసతులు పట్టించుకోకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలు కనీసం జట్టి ఈ రోజు మత్స్యకార కుటుంబాలు వాళ్ళు సొంతం లేకపోతేనే వాళ్ళకి ఫుడ్ జరిగే పరిస్థితి. 5 సంవత్సరాల్లో కనీసం జట్టీకి ఒక అడుగు కూడా ముందుకేయకపోతే నేనే ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లి ఈ రోజు జట్టీని కూడా 25 కోట్ల 26 కోట్ల రూపాయలతో ఈ రోజు జట్టి మీ ప్రాంతంలో మత్స్యకార కుటుంబాల్లో త్వరలో మీ అందరికి కూడా అందుబాటులోకి రాబోతా ఉందంటే
ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గత ప్రభుత్వం మీకు ఏ విధమైన అన్యాయం చేసిందో మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు పునరావాస కేంద్రాలంటే అరకొరగా చేశామంటే అవి పునరావాస కేంద్రాలు కాదు. పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన రోజే మనం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రతి సందర్భంలో ఎక్కడా కూడా R&R కాలనీకి 50%, 60% అమౌంట్ వేస్తారు. కర్లపాలెం సోదరులు అందరూ రమణయ్య అనేక సార్లు సార్ మా వాళ్ళు అందరూ కూడా 70%, 80% వేయాలి, వేస్తేనే మా వాళ్ళు ఇల్లు మొదలు పెడతారంటే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ గ్రామ నాయకులను కూడా తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని తప్పనిసరిగా నాది బాధ్యత, వాళ్ళని ఖాళీ చేయించే బాధ్యత, మీరు 90% అమౌంట్ అకౌంట్లో కొట్టండి అని చెప్తే ఇమీడియట్ గా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి 90%, నాకు తెలిసి అయితే ఈ రాష్ట్రంలో ఏ R&R కాలనీకి కూడా సింగిల్ టైం 90% డబ్బులు కొట్టిన పరిస్థితి లేదు. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు ఇందాక నాగరాజు చెప్పినట్లు కర్లపాలెం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంది. వాళ్ళని కూడా మనం న్యాయం చేసి రాబోయే రోజుల్లో వాళ్ళ దగ్గర కూడా ఒక మంచి ఆలోచనతో మనం పనిచేద్దాం. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో తప్పకుండా మనం కూడా కర్లపాలెనికి ప్రతి సందర్భంలో సపోర్ట్ చేయాలని చెప్పి నేను కూడా ముందుకు వచ్చి ఈరోజు రమణయ్య డైరెక్ట్ గా ముఖం మీద అడుగుతా ఉంటా, కంపల్సరిగా రేపు ఎలక్షన్ లో మీరు నాకు సపోర్ట్ చేయాలి, ఇంత పని చేయించుకుంటున్నారు నా చేత, మీరు తప్పకుండా నాకు సహాయ సహకారాలు అందించాలంటే వాళ్ళు కూడా అనేక సార్లు తప్పకుండా చేస్తామని చెప్పి మేరే కూడా ఏడే కూర్చోన్నాడు చెప్తున్నా. ఎందుకు చెబుతా ఉన్నామంటే మేము ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే చేశారు, తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల మనోభావాలు ఏదైతే ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా ఓడైనా పక్కోడైనా తప్పనిసరిగా న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఈ గారు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో ఇంకా రాబోయే రోజులు అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒక మంచి మోడల్ కాలనీలు, మోడల్ సిటీలు రాబోతా ఉన్నాయి. రాబోయే కాంట్రాక్టుల తర్వాత కూడా ఇక్కడ కూడా CSR ఫండ్లు తీసుకొని ఈ ప్రాంతంలో ఏవైతే మౌలిక వసతులు, స్కూళ్ళు, హాస్పిటల్స్, రోడ్లు, వాటర్ అన్నీ కూడా మీ అందరికీ సస్యశ్యామలంగా అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. అలాగే ప్లే గ్రౌండ్ కూడా ఇప్పుడే మన ఈ గారికి కూడా చెప్పారు, తప్పనిసరిగా ఈ ప్లే గ్రౌండ్ ఎవరైతే R&R కాలనీ చేసిన సత్యనారాయణ వాళ్ళ కంపెనీ వాళ్ళే తప్పనిసరిగా ఎక్విప్మెంట్స్ పెట్టి ఈ పిల్లలందరూ కూడా ఆడుకునే విధంగా సాయంత్రం కంపల్సరిగా వాళ్ళకి అంటే మనసుతో పాటు మనసు కూడా ప్రశాంతంగా చదువుకునేటప్పుడు శారీరకంగా కూడా దృఢంగా ఉంటేనే ఆ చదువుకి దానికి అర్థం ఉంటుందని చెప్పి దానికి కంపల్సరిగా మీ వంతు సహాయ సహకారాలు కాంట్రాక్టర్ నేను కూడా చెప్తా. తప్పనిసరిగా ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఎక్విప్మెంట్స్ కూడా పెట్టిస్తానని చెప్పి, అలాగే ఇందాక స్కూల్ కూడా అడిగారు, ఇప్పుడే ఎంఈఓ గారు కూడా చెప్పారు, తప్పనిసరిగా రేపు సీజన్లో ఇది 7th క్లాస్ వరకు యూపీ స్కేల్ చేసేదానికి నా వంతు సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ, అలాగే గ్రామ దేవతలు అంటే పట్టపాలెల్లో ఏ అయితే సముద్ర ఒడ్డు ప్రాంత గ్రామం మత్స్యకార సోదరుల కుటుంబాల్లో గ్రామ దేవతలకి చాలా సెంటిమెంట్గా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా గ్రామ దేవతల టెంపుల్స్ కూడా మనం పోర్ట్ కాంట్రాక్ట్తో చెప్తారో లేకపోతే ఈ కాంట్రాక్ట్తో చెప్తారో తప్పనిసరిగా ఈ గారు డిఈ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరు కంపల్సరిగా వాళ్ళకి వాళ్ళ గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు మనం వ్యాపార సముదాయాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా పోర్ట్ కాంట్రాక్టర్తోనైనా కానీ ఆ గ్రామ దేవతల స్కూల్స్ మరైతే గవర్నమెంట్తో లేట్ అవుతాయి అనుకుంటే కంపల్సరిగా వాళ్ళు CSR ఫండ్స్తోనైనా కంపల్సరిగా టెంపుల్ ఏర్పాటు చేసేదానికి ఈ గారు ఉన్నారు. కంపల్సరిగా తర్వాత నేను కూడా సిఈ గారితో కూడా ఒకసారి మాట్లాడి తప్పనిసరిగా వాటికి ముందుకు తీసుకొని పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, అలాగే ఈ పట్టాల విషయంలో కూడా లాస్ట్ టైమే సబ్ కలెక్టర్ గారు చెప్పాడు ఎంఆర్ఓ గారికి ఎందుకు లేట్ అవుతుందో. నేను ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడతా. తప్పనిసరిగా ఈ పట్టాలంటే ఇది ఒక బ్రహ్మాండమైన హైదరాబాద్ కంటే కూడా బ్రహ్మాండంగా లేఅవుట్ వేశారు. మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పి మీరు అందరూ కూడా పిల్లలను కంపల్సరిగా మీతో పాటు సముద్రాన్ని పనికి తీసుకొని పోకుండా మంచి చదువు అప్పచెప్తే రాబోయే రోజుల్లో వాళ్ళే మీకు పెద్ద ఎసెట్ గా ఆస్తిగా తయారవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా. చదువుకుంటే ఆ కుటుంబాలు సంతోషం వేరుగా ఉంటుంది. ఈ రోజు ఆడపిల్లలకి రాబోయే రోజుల్లో చట్టసభలో రేపు ఈ సీట్లో కూడా మహిళలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలని పక్కన పెట్టకుండా వాళ్ళని కూడా మంచి చదువులు చదివించాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ స్కూల్ ఉంది.
రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో మంచి పొజిషన్కి పోవాలని చెప్పి ప్రతి విద్యార్థి కూడా మంచి పొజిషన్కి పోయే విధంగా మేము చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి ఎస్ఎంసీ చైర్మన్ సోదరుడు వెంకటేశ్వర గారికి, అలాగే మాజీ సర్పంచ్ రమణయ్య గారికి, ఈ కర్లపాలెం గ్రామ సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. Please subscribe SS News AP.